అయిరా మొత్తానికి సూర్యారావు గారు అయితే దర్శనం ఇచ్చారు చాలా రోజుల తర్వాత. చూడు స్నో అంతా ఎంత బ్రైట్గా ఉందో సూర్యుడు కాంతిపడి. నాకు మంచిగా ఆకలేస్తుంది బేబీ. ఏం తిందాం? నాకేం వండాలని లేదు. ఎక్కడికైనా బయటకు వెళ్దామా? ఓకే, నువ్వు ఆ మాత్రం ఛాన్స్ ఇస్తే చాలు. మంచి బఫెకి తీసుకెళ్తాను పదా. కానీ ప్రోటీన్ బఫే అయితే నాకు వద్దు. ఓ అవునా, ఓకే దెన్ ఒక పని చేద్దాం. మనకి దగ్గరలో ఫార్చ్యూన్ స్టార్ అని ఒక రెస్టారెంట్ ఉంది. ఇట్స్ లైక్ ఏషియన్ బఫెట్ అనమాట. మనం అది ట్రై చేద్దామా? సరే వెళ్దాం. ఓకే లెట్స్ గో. ఏంటి మమ్మీ స్నో అంతా తీసుకొచ్చి మన ఇంటి ముందు వేసేసాడు. చూడు ఒక కొండలాగా అయ్యింది. ఎంత పెద్దగా ఉందోనే. అవును, ఇది మన చివరిది కదా, రౌండ్ అబౌట్ కదా, ఇంకా వాడికి ఆప్షన్ లేదు, మనకి ఆప్షన్ లేదు. చూడు చూడటానికి ఎలా ఉందో. కాలు పెడతా నాకు. ఎంత గట్టిగా ఉందో. ఆ టెంపరేచర్ తగ్గకపోవడం వల్ల ఫుల్ స్టోన్ అయిపోయింది. సరే పద వెళ్దాం, ఆకలేస్తుంది. ఓకే లెట్స్ గో. ఆఫ్టర్ 21 ఇయర్స్ ఈ సిచ్యువేషన్ అంట ఇక్కడ. అవునా, 21 years కింద దారుణంగా పడ్డా. 94 లో పడిందంట. ఆల్మోస్ట్ 20. మేము ఇక్కడికి వచ్చి 8 years అవుతుంది. మేము కూడా చూడలేదు ఫర్ ద ఫస్ట్ టైం ఇంత హైట్ స్నో పడ్డాం. తెలీదు వాళ్ళు రికార్డ్ చేయనిస్తారో లేదో తెలియదు, చూడాలి. రికార్డ్ చేయనిస్తే కనుక చూపిస్తా, లేకపోతే మేము తినే ఓన్లీ మేము ఏం రకాలు ట్రై చేస్తామన్నవి అవి మాత్రం వీడియో తీస్తాను. అలౌ చేస్తే మాత్రం మొత్తం చూపిస్తా. అడగాలి, లోపలికి వెళ్ళాలి, అడగాలి. మనకా మొహమాటం ఎక్కువ అడగడానికి. ఏదైనా ఇక్కడ వెయిట్ చేయాలి, వాళ్ళు వచ్చి మనల్ని అడ్రస్ చేస్తారు, ఎంతమందో చెప్తారో. సో దాన్ని బట్టి అడుగుదాం. ఫస్ట్ అడుగు అడుగు. Mine is a YouTube channel, so is that okay to record a food inside? Oh yeah. Thank you so much. సో మేము వచ్చింది ముగ్గురం కాబట్టి ప్లేస్ యా యా థ్యాంక్ యూ. సేమ్ విత్ 3 of us. Buffet. Hi. Yeah. Sure. Thank you. Yeah. సో ఇక్కడ ఏంటంటే లైక్ ఏషియన్ ఫుడ్ చాలా ఐటమ్స్ ఉంటాయి. ఇట్స్ లైక్ బఫే. మేబీ అరౌండ్ $14 to $15 ఉంటుంది పర్ హెడ్. ఫుడ్ అయితే నాకు నచ్చుతుంది. ఎప్పుడన్నా ఒక 3-4 monthsకి ఒకసారి వస్తామండి. సో చూద్దాం ఈరోజు ఎలా ఉందాం. పద. ఇవన్నీ డిజర్ట్స్కి లాస్ట్లో వద్దాము. ఫస్ట్ అయితే ఏం చేయమంటారు? ఫస్ట్ డిజర్ట్స్ చూపించినా లేకపోతే ఫుడ్ తీసుకోనా? చాలా వెరైటీస్. ఇవన్నీ కూడా ఫుడ్నే ఒక్కొక్కటి ఒక్కొక్క టేబుల్ లాగా పెట్టాడనమాట. ఇదేమో సలాడ్ బార్, మనకు కావాల్సిన డిఫరెంట్ సాలడ్స్, వెజిటేబుల్స్ అవన్నీ ఉన్నాయి. దాంతోపాటు ఇది కుక్డ్ ష్రింప్ సాలడ్ అని చాలా ఇష్టంగా తింటారు ఇవి.
నాకైతే పర్సనల్‌గా చల్లగా ఉండే ఐటెమ్స్ నేను అంతగా ఇష్టపడను. కూల్‌గా ఉంటే నాకంత నచ్చదు. కానీ ఇదొక డిఫరెంట్ వెరైటీ అనమాట. చిల్డ్‌గా తింటారు. ఐస్ స్టాప్ చేసేసింది కదా! చిల్డ్‌గా తింటారు. ఇదొచ్చేసి ఫుల్ సలాడ్ బార్. ఇవి స్టఫ్డ్ మష్రూమ్స్. ఇలా వేడివేడిగా తీసుకొచ్చి అయిపోయిన ప్రతి ఐటెంని వాళ్ళు రీఫిల్స్ చేస్తూ ఉంటారనమాట. ఇది ష్రింప్, చీజ్ పై, వీటి నేమ్స్ కూడా ఇలా మెన్షన్ చేస్తారు. ఏం ఐటమ్స్ అవి అన్నవి కూడా ఇలా మెన్షన్ చేస్తూ ఉంటారు. దాన్ని బట్టి మనకు నచ్చిన ఐటెంని మనం చూస్ చేసుకోవచ్చు అనమాట. చాలా వెరైటీ ఆఫ్ ఫుడ్ ఉంటుంది. ఇది వచ్చేసి స్టఫ్డ్ క్రాబ్ షెల్ అంట. క్రాబ్ మీట్ని ఇలా షెల్లో వీళ్ళు పెట్టి ఇదొక ఐటెం కింద పెడతారు. ఇట్లా చాలా ఫుడ్, చాలా వెరైటీస్ ఉంటాయి. మనం అన్లిమిటెడ్ ఎంత కావాలితే అంత తినచ్చు అన్నమాట. ఇది ఫిష్లో 2 ఐటమ్స్ పెట్టాడు. బేక్డ్ వైట్ ఫిష్, బేక్డ్ సామన్, 2 వెరైటీస్ పెట్టాడు. హ్యామ్, పోర్క్ రిబ్స్, ఈ ఐటమ్స్ అన్నమాట. ఇందులో చాలా వెరైటీ ఉంటుంది. ఇవన్నీ ఒక్కొక్కటి ట్రై చేసినా కూడా మన స్టమక్ నిండిపోద్ది, ఇంకా ఐటమ్స్ మిగిలిపోతాయి. చికెన్ డ్రమ్ స్టిక్, చికెన్లో కూడా చాలా వెరైటీస్ పెడతాడు. అండ్ పిజ్జా, అమెరికన్స్ని అట్రాక్ట్ చేసుకోవడానికి కూడా వాళ్ళ ఫుడ్ని కూడా కొన్ని ఐటమ్స్లో పెడతారు. ఎప్పటికప్పుడు రీఫిల్ చేస్తూ ఉంటారన్నమాట. ఇది చూసారా, బ్రాకలీ చికెన్, TSO చికెన్, ఇది స్వీట్గా ఉంటుంది. ఇండోనేషియన్ చికెన్, మష్రూమ్ చికెన్ విత్ ష్రింప్ అంట. ఇది కోకోనట్ ష్రింప్స్ అయిపోయినాయి. ఇలా వైడ్ వెరైటీ, స్వీట్ కార్న్, చాలా వైడ్ వెరైటీ పెట్టారు. రీఫిల్స్ అంటే ఇంకొకటి, ఇది వచ్చి సాలడ్స్, రైస్ మీకు ఓన్లీ ఇక్కడ ఒక్కటే దొరుకుతుంది, వైట్ రైస్, నూడిల్స్, డంప్లింగ్స్, ఫ్రైడ్ రైస్. చూసారా మన వాళ్ళు తెచ్చుకున్నారు ఫుడ్. ఇంకా వచ్చేసి టైప్స్ ఆఫ్ సూప్స్, చాలా 4 టైప్స్ సూప్స్ ఇస్తాడు. మనకి నచ్చింది మనం తెచ్చుకోవచ్చు. ఇవి డంప్లింగ్స్, చాలా హాట్గా ఉన్నాయి కదా. ఇదొక వెరైటీ, చూడటానికి ఇవేవో ఫ్లవర్స్ లా భలే ఉన్నాయి. పీచ్ బన్ అంట. ఓకే, సో మనం సూప్ కప్స్ పెట్టాడు, టాపింగ్ వేసుకోవాలి. ఇవి బాగుంటుంది. ఇక్కడ ఏంటి, ఇది ఎక్స్క్లూజివ్ స్టార్టర్స్ అన్నమాట. ఫ్రెంచ్ ఫ్రైస్, చీజ్ స్టిక్స్, చికెన్ నగెట్స్ అండ్ ఫ్రైడ్ స్కాలాప్స్, స్ప్రింగ్ రోల్స్, ఫ్రైడ్ చీజ్ వాంటాన్స్, చికెన్ ఎగ్ రోల్, నూడిల్స్ కాదు, స్ప్రింగ్ రోల్స్. ఇది వచ్చి స్వీట్ అండ్ సోర్ చికెన్, స్వీట్ అండ్ సోర్ సాస్. ఇదేదో స్వీట్గా ఉంది. ఇదేంటి, షుగర్ డోనట్స్ అండ్ ఆనియన్ రింగ్స్, ఫ్రైడ్ ఫిష్, చికెన్ ఆన్ స్టిక్స్. సో చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఎప్పటికప్పుడు చూసారా తీసుకొచ్చి ఫుడ్ని ఎలా రీఫిల్ చేస్తున్నారో. హాట్గా ఉంటుంది, ప్లస్ మనకి ఇలా మెయింటైన్ చేస్తారనమాట. వెంటనే ఇమీడియట్గా రీఫిల్ చేస్తూ ఉంటారు వాటిని. తర్వాత వీళ్ళ ఫేవరెట్ ఐటమ్ ఏంటంటే, వీళ్ళ ఫేమస్ ఐటమ్, ఫేవరెట్ ఫర్ మెనీ పీపుల్, ఈవెన్ మా డాటర్ కూడా చాలా ఇష్టం. ఇందులో వెరైటీస్ ఆఫ్ సూషీస్ పెడతారనమాట. సూషీస్ ఆర్ బిట్ ఎక్స్పెన్సివ్. మనం ఎక్కడైనా విడిగా కొనుక్కున్నా కూడా చాలా కాస్ట్ ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే అదే ప్రైస్కి మనకి చాలా వెరైటీస్ వస్తాయి అన్నమాట.
బఫెట్ కదా, చాలా వెరైటీస్ వస్తాయి. ఇవి సూషీస్ ఒక్కొక్క ఐటమ్ తిన్నా కూడా కడుపు నిండిపోతూ ఉంటుంది, బట్ బాగుంటుంది. ఇది వచ్చేసి రా మీట్, అది రా ఫిష్తో చేసిన సూషీ. ఇది ష్రింప్ సూషీ. ఇది జింజర్, ఏంటంటారు మనకి పికిల్స్ లాగా, వీళ్ళు స్వీట్ జింజర్ని సోప్ చేస్తారు షుగర్ దాంట్లో, సో స్వీట్గా ఉంటుంది. వసాబీ సాస్, ఈ సాస్లో సోయా సాస్ మిక్స్ చేసుకుని దాని మీద డిప్పింగ్ లాగా యూస్ చేసుకుంటారనమాట. ఇట్లా ఎవరికి కావాల్సిన వాళ్ళు ఎన్నన్నా మీరు చేసుకోవచ్చు. అండ్ ఇతను చూపిస్తున్నాడు చూడండి, ఈ డిఫరెంట్ ఐటమ్స్తో ఇతను చేస్తున్నాడు చూడు, లైవ్లో చేసి చూపిస్తున్నాడు. హాయ్. ఇతను చేస్తానే ఉంటాడు సూషీస్ని ఇలాగా. ఐ థింక్ అది తోపు అనుకుంటా. డైట్ చేసేటప్పుడు సూషీ చాలా హెల్ప్ అవుతుంది, స్టమక్ ఫిల్ చేస్తుంది. కొంచెం కొంచెమే తింటాం కదా మనం. సూషీ చేయడం అంత ఈజీ కాదు, చాలా సూషీ షాప్కి చాలా పే చేస్తారు. గుడ్. సో ఇతను రీఫిల్ చేస్తున్నాడు అనమాట. వన్స్ వాళ్ళు తినేసాక అయిపోతాయి కదా, వాటిని మళ్ళీ ఎప్పటికప్పుడు ఇచ్చేస్తూ వాటిని రీఫిల్ చేస్తూ ఉంటాడు. సో అన్లిమిటెడ్, మీకు ఎన్ని కావాలితే అన్ని తినొచ్చు. ఇది కూడా ఈ ఐటెం కూడా చాలా బాగుంటుంది. సో పెట్టాడు చూసారా, రీఫిల్ చేశాడు. ఇలా అన్నీ కూడా అతను రీఫిల్ చేస్తూ ఉంటాడు, తన సుషీ షెఫ్. ఇవే తను చేసే పని అన్నమాట. నెక్స్ట్ ఇదే కాకుండా మనకి ఇది దీన్ని హిబాచి అంటారు. ఇక్కడ ఏంటంటే మనకి చాలా వెరైటీ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి, కట్ చేసేసి పెడతారు. దీంతో ఏంటి, మనం ఇంట్లో నూడిల్స్ ఫ్రైడ్ రైస్ చేపించుకుంటాం కదా బయటికి వెళ్ళినప్పుడు, అట్లాగా మీకు ఏ ఐటమ్స్ కావాలి సెలెక్ట్ చేసుకుని ప్లేట్లో నీకు ఏ మీట్ కావాలి, చికెన్ కావాలా, బీఫ్ కావాలా, క్రాబ్ కావాలా, లేకపోతే నూడిల్స్తో కావాలా, 2 టైప్స్ ఆఫ్ నూడిల్స్ ఇచ్చాడు. బ్రాకలీ, దాంతోపాటు వెజిటేబుల్స్, బీన్స్, ష్రింప్, స్కెలాప్స్, ఎగ్స్, ఇవి స్పౌట్స్ అనుకుంటా, క్యారెట్, అవన్నీ. ఇవి వచ్చేసి మనకి సాస్, మీకు ఏ సాస్ కావాలి అంటే ఆ సాస్తో చేస్తారన్నమాట. సో ప్లేట్లో రీఫిల్ చేసుకుని తెచ్చుకుని ఇస్తే ఇతను వచ్చేసి ఇలాగ మీకు తన లైవ్లో అలా కుక్ చేసి ఇస్తాడు. సో నీకు కావాలంటే అక్కడ టేబుల్ మీద ఉన్నవి ఐటమ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ నీ ఎదురుగుండా నీకు నచ్చినట్టు నువ్వు కుక్ చేసుకోవాలి.
చేయించుకుని మరీ తినచ్చు. ఇది మనం ఎదురుగుండా కుక్ చేస్తారు కాబట్టి మనం కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇది మనం చేయించుకుంటున్నప్పుడు వచ్చి చూద్దాము ఎలా నేను సెలెక్ట్ చేసుకుంటాను ఐటమ్స్ అన్నది నేను చూపిస్తాను. సో మీకు నచ్చినట్టయితే ఇందులో టిప్ చేయొచ్చు, అది వాళ్ళు తీసుకుంటారు. ఇలా మన ఇండియాలో దోశ పెనం ఉంటుంది కదా, పెద్ద దోశ పెనం మీద దోశలు వేసుకుంటే వెళ్ళిపోతాడు కదా, అట్లాగే ఇతను ఏంటంటే ఇందులో ఫ్రై చేస్తాడు. సో దిస్ ఈజ్ వాట్ ద రెస్టారెంట్ లుక్స్ లైక్. చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఉంటుంది, మీ ఇష్టం, మీ ఓపిక. మోస్ట్లీ మేమైతే ఏం చేస్తామంటే బ్రేక్ఫాస్ట్ తినకుండా డైరెక్ట్గా బ్రంచ్ తినడానికి వస్తాము. అలా తిన్నా కూడా మనం ఏమీ అంత సాటిస్ఫై చేయలేము, చాలా వెరైటీస్ ఉంటాయి. ఈ వెరైటీస్ అన్నిటిని మనము ఫుల్ఫిల్ అయితే అస్సలు చేయలేము. ఎంత తిన్నా సరే ఇంకా మనకి కడుపు నిండిపోద్ది, ఐటమ్స్ మిగిలిపోతాయి అన్నమాట. వీళ్ళ సిట్టింగ్ కూడా చాలా పెద్దది, చాలా సిట్టింగ్ ఏరియా ఇచ్చారు. నేను ఇదొకటి కవర్ చేయలేదు. ఇది వచ్చేసి స్వీట్స్ అంటాం మనం, స్వీట్. ఇది పై టైప్, కొన్ని టైప్స్ ఆఫ్ కుకీస్ పెట్టాడు. ఇది వచ్చేసి పీనట్స్ షుగర్ కోటెడ్ అనమాట. ఇదేదో డిఫరెంట్, నాకు పేర్లు కూడా ఇక్కడ రాయలేదు తెలియడానికి. మనం ఈ స్వీట్ ట్రై చేయొచ్చు, ఇవి ట్రై చేసినప్పుడు మేము చూపిస్తాం. ఇది వచ్చి కేక్స్, మ్యాంగో ఆరెంజ్ అనుకుంటా. ఇది స్ట్రాబెర్రీ కేక్స్, ఇది స్వీట్ అనమాట, స్వీట్ బార్. అంతేకాదు దాంతోపాటు ఐస్ క్రీమ్స్లో వెరైటీస్ కూడా ఇచ్చాడు. ఐస్ క్రీమ్స్లో కూడా చాలా వెరైటీస్ ఇచ్చాడు మనకి. అవన్నీ తిన్నాక కూడా ఈ ఐస్ క్రీమ్కి వచ్చే వరకు కూడా స్టమక్ ఎంటీ ఉంటుందా అంటే నో వేర్, మన వల్ల కాదు. కానీ చాలా వెరైటీస్ ఐటమ్స్ ఉంటాయి. ఒక $15-16కి ఇంత ఫుడ్ అన్నది వీళ్ళు ఇవ్వడం అన్నది చాలా గ్రేట్ యాక్చువల్లీ. మంచి రిసీవింగ్ ఉంటుంది, సీటింగ్ బాగుంటుంది, బాగా రిసీవ్ చేసుకుంటారు. మనం సెలెక్ట్ చేసుకున్న ఐటమ్స్ని తీసుకొచ్చుకొని తినచ్చు. నేను తెచ్చుకోలే, మీరు తెచ్చుకున్నాయి చూపిద్దాం అనుకున్నా, తినేసా. వీళ్ళు ఏం తెచ్చుకున్నారు, సూపు, ఫిష్, అదేంటది స్ప్రింగ్ రోల్. ఇలా టేబుల్ ఇస్తాడు మనకి కూర్చుని, మనకు కావాల్సిన ఫుడ్ తెచ్చుకొని వెరైటీస్ తింటమే. అయితే ఒకటి ఏంటంటే ఇందులో అన్నీ తెచ్చేసుకుని తినకుండా అలా వేస్ట్ చేయకూడదు. వాళ్ళు ఫీల్ అవుతారు కదా, వాళ్ళు ఫీల్ అవడమే కాదు, ఫుడ్ వేస్ట్ చేయకూడదు ఎవరు కూడా. సో మీరు తినగలిగినంతే తెచ్చుకోండి. ఐటమ్స్ మేక్ ష్యూర్ మేము తినగలుగుతాం అనుకున్నాయి తెచ్చుకోవాలి. అండ్ కొన్ని రెస్టారెంట్స్లో అయితే వదిలేసిన ఫుడ్కి బిల్ వేస్తారనమాట. అంటే వేస్టేజ్ని అవాయిడ్ చేయడానికి, అలా వేస్ట్ చేయొద్దు ఫుడ్. ఏం వేస్ట్ చేసినా పర్లేదు కానీ ఫుడ్ని అస్సలు వేస్ట్ చేయకూడదు. స్పైసీ గార్లిక్. సో మంది ఎంతవరకు వచ్చిందో చూద్దాము. అప్పుడు మనం చేసేది మందే. ఎక్స్ట్రా స్పైసీ అను, ఎక్కువ స్పైసీ.
చూడతారా మళ్ళా దాన్ని క్లీనింగ్ ఎలా చేస్తున్నాడు. అలా క్లీన్ చేసి తీసేస్తాడు, అంతే నీళ్లు పోసేస్తాడు అంతే. ఆయిల్ వేసేస్తున్నాడు. మనం ఎక్స్ట్రా చెప్పాం కదా, వేస్తున్నాడు చూడు. వేసేసి ఆల్మోస్ట్ అది ఫ్రై అయిపోయింది అని వాడికి అనిపించినప్పుడు తీసేస్తాడు. ఇచ్చేస్తాడు. చూసారా మన ప్లేట్ మనకి వచ్చేసింది. వేడి వేడిగా హిబాచి ప్లేట్ రెడీ అయిపోయింది. మనం ఇచ్చిన వెజిటేబుల్స్ అన్నీ వేసి ఎగ్, ష్రింప్ అన్నిటితోనే చూసారా అంత డెలిషియస్గా తయారు చేస్తాడు. ఫుడ్ అయితే బాగుంది, చాలా బాగుంది. మనకి ఇలా కుకీస్ బిల్తో పాటు తీసుకొస్తాడు అనమాట. మనం ఈ కుకీస్ని ఫార్చ్యూన్ కుకీస్ అంటారు వీటిని. సో ముగ్గురు 3 తీసుకోండి. ఎవరి ఫార్చ్యూన్ ఏమొచ్చిందో చూద్దాం తర్వాత లాస్ట్లో చూద్దాము. కార్లో చూద్దాము ఈ ఫార్చ్యూన్వి. చెప్తుంది మమ్మీ పక్కన నింపే అవుతుందా. Read in order to live. There's nothing in there. తెలుసు. ఇలా మనం కుక్కీ ఓపెన్ చేయగానే మనకి ఏంటంటే ఇలాగా ఫార్చ్యూన్ వస్తుంది. కుక్కీ ఫార్చ్యూన్ వస్తుంది. దీని మీద ఏం రాస్తుందో చదువుకోవాలన్నమాట. ఇలా ఫార్చ్యూన్ చూపిస్తారు. డోంట్ మిస్ అవర్ ఆన్ ది ఛాన్స్. కావాలిగా తినచ్చు. You won't know until you try. So, కనిపిస్తుందా? తన ఫార్చ్యూన్ వచ్చిందో చూద్దాం. ఇక్కడ లేనే లేదా? వా ఫార్చ్యూనర్ కూడా ఎప్పుడో పోయింది ఫార్చ్యూన్.
అదండి ఫుడ్ బాగుంది, చాలా పర్వాలేదు. అంటే మన ఇండియన్ ఫుడ్ లాగే ఉంటుంది, బేస్గా డిఫరెంట్ ఫుడ్ బాగుంది, ఆల్ గుడ్. చాలా చోట్ల బ్రాంచెస్ ఉన్నాయి. ఇది ఏంటంటే ఫార్చ్యూన్ స్టార్ ఏషియన్ ఫుడ్. కాకపోతే మస్ట్ ఈ రెస్టారెంట్కి వెళ్తే ఏం తినాలి, ఏం ట్రై చేయాలి అంటే హిబాచి, అది మాత్రం మస్ట్ ట్రై చేయండి. విత్ వాడికి చెప్పాలి సాస్ ఏంటి అంటే గార్లిక్ స్పైసీ గార్లిక్ అని చెప్పాలి. స్పైస్ వాడేసేదైతే సరిపోదు మనకి, మనం డబల్ అడగాలి. 3 అడిగినా కూడా యూ డోంట్ ఫీల్ అంత స్పైస్ ఏమనిపించదు. ఆ సాస్ అయితేనే మనకి నచ్చుద్ది, కొంచెం క్లోజ్గా ఉంటుంది. లేకపోతే స్వీట్ కలిసిపోయి తీగా ఉంటుంది. అసలు మనం అంత స్వీట్ని తినలేము. స్వీట్ లవర్స్ ఉంటే ఏమన్నా తినొచ్చేమో. మేక్ ష్యూర్ ఈట్ హిబాచి ఐటమ్ విత్ స్పైసీ గార్లిక్ సాస్. అదైతే మాత్రమే మీకు చాలా బాగుంటుంది. వీకెండ్ కదా, ఇంట్లో ఏదో ఒక స్పెషల్ ఐటమ్ వండుదాం అనుకున్నాము, కానీ బర్త్డే మూడ్ లేదు. సరే ఈరోజు ఇలాగ డిఫరెంట్గా ట్రై చేద్దామని వచ్చాము. ఫుడ్ వచ్చేసి అంత సూపర్ ఏం కాదు, బట్ ఓకే, వన్స్ ఇన్ ఏ వైల్ ఒక డిఫరెంట్ టేస్ట్ తిందాము. నాట్ బ్యాడ్ అట్ ఆల్, చాలా బాగానే ఉంది. చాలా వెరైటీస్ ఉంటాయి. మీకు నచ్చితే లైక్ ట్రై చేయండి. పర్వాలే, ఎప్పుడైనా ఒక్కొక్కసారి తినచ్చు. అంటే మన టిపికల్ ఇండియన్ స్టైల్ ఫుడ్ తినే వాళ్ళకైతే అంతగా ఏం సూట్ అవ్వదు. బట్ ఒక డిఫరెంట్ కైండ్. ఫ్రైడ్ రైస్ కూడా ఉంటుంది, మేము తెచ్చుకోలేదు. అన్ని వెరైటీస్ తినలేము, ఆనెస్ట్లీ అన్ని వెరైటీస్ తినలేము. సో మాకు ఈ రెస్టారెంట్ తెలుసు, ఏ ఫుడ్ ఎంత బాగుంటుంది, ఏ ఐటమ్ బాగుంటుందో తెలుసు. ఆ ఐటమ్స్ మాత్రమే తీసుకున్నాం మీకోసం చూపించడానికి అని చెప్పి. ఈ స్వీట్స్ ఇలాంటివన్నీ తీసుకున్నాం. యూజువల్గా అయితే మేము ఏం పెద్ద తిన్నాము. ఇదండి వాళ్ళ ఫుడ్ బ్లాగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాము. మాకు కూడా ఫస్ట్ టైం కదా, చాలా మొహమాటంగా సిగ్గుగా ఏ యాంగిల్స్ తీయాలో తెలీదు. మేము కూడా నేర్చుకుంటా ఉన్నాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.